తంబాలపల్లి మండలం కొట్లపల్లి గ్రామంలో దాదాపు 70-80 ఎకరాలు దళిత, గిరిజన, బీసీ కులాలకు చెందినటువంటి రైతులు, కొంతమందికి డీకేటీ పట్టాలున్నాయి, కొంతమందికి భూమి అనుభవంలో ఉంది. తాతల ముత్తాతల నుంచి వచ్చేటువంటి భూములు ఈ రోజుకు కూడా రైతుల చేతుల్లో ఉన్నాయి. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది విఆర్ఓ గారు డబ్బులకు లాలూచిపడి దళితులవి, బీసీలవి, ఎస్టీలవి భూములు ఆన్లైన్ చేశారు. మరి ఈరోజు రీసర్వే పేరుతో రీసర్వే జరిగినప్పుడు రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా అవినీతికి పాల్పడింది. గతంలో కూడా ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టేసినప్పుడు సిపిఐ పార్టీగా మేము అడిగాం. ఇక్కడ వచ్చినటువంటి రెవెన్యూ ప్రధాన కార్యదర్శికి 600కు పైగా అర్జీలు ఇస్తే ఏ ఒక్క అర్జీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి రెవెన్యూ దందాలపైన మేమేదో చేస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఎవరైతే బాధితులు, నిందితులు ఉన్నారో వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలకి ప్రభుత్వం అమ్ముడుపోయిందని పబ్లిక్గా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏమంటే, తంబాలపల్లి నియోజకవర్గంలో దళితులకు, ఎస్టీలకు, బీసీలకి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి భూములు పత్రాలు మారుస్తుంటే మరి రెవెన్యూ యంత్రాంగం కన్నులుండాయా, మీరేమన్నా బతికుండారనేసి కూడా మేము అడుగుతున్నాం. కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేసేది ఏమంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విఆర్ఓ దొంగ, విఆర్ఏ దొంగ, ఎంఆర్ఓ దొంగ, మరి రైతులు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ భూమి పత్రాలు మారుస్తుంటే కూడా మీ రెవెన్యూ యంత్రాంగం